మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ చనిపోయారు. హైదరాబాద్లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్గా, మంత్రిగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాకి చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ చనిపోయారు. హైదరాబాద్లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్గా, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్గా, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం డిఎస్ ఇంటి దగ్గర నుంచి తాజా పరిస్థితిని అందించేందుకు మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి. ఎస్ఎంఎన్ఆర్ మనం చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అయితే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇంటికి సమీపంలో, ఎమ్మెల్యే కాలనీకి తన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి న్యూరోకేర్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లయితే కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ డిఎస్ ఇంటి వద్దే ఉన్నాము. డిఎస్ మృతి చెందినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుని అయితే ఇటు డిఎస్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చేసి అయితే డిఎస్ పార్థివ దేహానికి, మృతదేహానికి అయితే నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం చూడవచ్చు. ఎందుకంటే డిఎస్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇక్కడ పీసీసీ చీఫ్గా చేయడంతో పాటు అంతేకాకుండా గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ఎన్నో పదవులు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఐఏసీఐ లీడర్ నుంచి ఎదిగినటువంటి డి శ్రీనివాస్ అయితే పీసీసీ అధ్యక్షుడిగా కూడా, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా 2 రాష్ట్రాల్లో కూడా డి శ్రీనివాస్కి అయితే అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. డిఎస్ అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కొంత క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలకు సంబంధించి ఇప్పుడు మనం చూడవచ్చు. డిఎస్ కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేసిన నేపథ్యంలో, అంతేకాకుండా ప్రస్తుతం తన చిన్న కుమారుడైనటువంటి అరవింద్ కూడా ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అదేవిధంగా చాలామంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, ఇటు సీనియర్ నాయకుడు హనుమంతరావుతో పాటు మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని అయితే ఇటు డిఎస్ పార్థివ దేహానికి, మృతదేహానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉన్నది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి తాను అందించినటువంటి సేవలను కూడా గుర్తు చేసుకుంటూ కొంత తన సేవలను అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకుని అయితే పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే డిఎస్ నివాసం అయితే కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు. డిఎస్కి సంబంధించి అంత్యక్రియలు అయితే రేపు తన స్వగ్రామమైనటువంటి నిజామాబాద్లో నిర్వహించేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిఎస్ అకాల మృతి పట్ల అయితే వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపడంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క
అంత్యక్రియలు అయితే ఉన్నో అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర సీఎస్ శాంతికుమారికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం దగ్గరుండి చూసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా, అదేవిధంగా మాజీ పీసీసీ స్థాయి, ఉమ్మడి రాష్ట్రంలోనే పీసీసీ స్థాయిగా అది కొనసాగించి తన సేవలు అందించినటువంటి ఒక అంశాలను అయితే దృష్టిలో పెట్టుకుని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చేసి అవకాశం అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే డిఎస్కు తనకు ఉన్నటువంటి కొంత అన్యోన్యమైనటువంటి సంబంధాలను, అంటే తను ఒక అన్నగా వ్యవహరించేవాడు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. తను అందించినటువంటి సేవలు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా చిత్తశుద్ధితో పనిచేయడమే డిఎస్ నుంచి నేర్చుకున్నాము. ఎందుకంటే తను ఒక పెద్దన్నలాగా ఉండి నిజామాబాద్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరితో కూడా ఎలాంటి దేశాలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తను ఒక అన్నలాగా అందరికీ వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తన ప్రగాఢ సంతాపాన్ని అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎందుకంటే నిజామాబాద్ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడంతో పాటు ఇటు పార్టీ క్యాడర్ను కూడా, పార్టీ క్యాడర్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా చూసుకోవడంలో అయితే డిఎస్ సక్సెస్ అయ్యని చెప్పవచ్చు. ఎందుకంటే తాను అందించినటువంటి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడు అయినప్పటికీ కూడా తనకు చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇటు రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా మనం చూడవచ్చు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా తను వ్యవహరించినటువంటి తీరు కానీ, తన పార్టీకి అందించినటువంటి సేవలు కానీ, ముఖ్యంగా మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు డి శ్రీనివాస్ సమఉజ్జిగా ఒక పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కానీ డిఎస్ పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. ఒక దశలో ముఖ్యమంత్రిగా కూడా డిఎస్ ఉంటారని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులైతే 2014 సంవత్సరం 14 ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఉందో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో డిఎస్ పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ తన హయాంలోనే తన యొక్క సలహాలు, సూచనలతోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో డిఎస్ కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి సేవలు చాలా గొప్ప అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే ఎమ్మెల్యే కాలనీలో ఇక్కడ డిఎస్ పార్థివ దేహాన్ని అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఇక్కడికి వచ్చి తన పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తమ సానుభూతిని తెలుపుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఎంఎన్ఆర్ రైట్, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి మరి రాంప్రసాద్? అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అయితే వారు పార్థివ దేహానికి ఏదైతే డిఎస్ పార్థివ దేహానికి ఇట్లా పూలమాలలు వేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలుపుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇటు వివిధ పార్టీలకు సంబంధించి బీజేపీకి సంబంధించి కానీ, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని అయితే డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్నట్లయితే కొంత సమాచారం ఉంది. కానీ ఈరోజు వరంగల్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఇంకా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వర్గాలైతే ఇటు సీఎంఓ వర్గాలైతే ఇంకా ఎలాంటి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తెలుపబోయినప్పటికీ కూడా అధికారిక లాంఛనాలకు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అక్కడ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు సిఎస్ శాంతికుమార్తో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సేవలు అంటే డిఎస్ అందించినటువంటి సేవలను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన సేవలను గుర్తించి పార్టీ తరఫున తనకు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇటు డి శ్రీనివాస్కి సంబంధించినటువంటి అంత్యక్రియ కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం సమయంలో నిజామాబాద్లో తన స్వస్థలం ఏదైతే ఉందో అక్కడ నిర్వహించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా అయితే ఇటు డిఎస్ నివాసానికి అయితే చేరుకొని తమ కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా ఇప్పటికే మనం చూడవచ్చు డిఎస్కి సంబంధించినటువంటి 2 కుమారులు కూడా ఇక్కడికైతే చేరుకోలేదు. ఎందుకంటే తెల్లవారుజామున ఈ యొక్క విషయం తెలిసిన నేపథ్యంలో అయితే అప్పటికే ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అయితే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఇక్కడికి చేరుకొని ఉన్నట్లు ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు పార్టీ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు పెద్ద కుమారుని కూడా సంజయ్ కూడా నిజామాబాద్ నుంచి బయలుదేరి రావడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే సంజయ్ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం తన సోదరుడైనటువంటి ప్రకాష్ అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లను చూసుకొని వచ్చినటువంటి నాయకులందరికీ కూడా జరిగినటువంటి విషయాలపైన కానీ తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. వచ్చినటువంటి నాయకులందరూ కూడా డిఎస్ అనేది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నటువంటి డిఎస్ అయితే ఒకసారిగా మృతి చెందుతాడు అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా, ఎందుకంటే
తన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు తెలుస్తున్న నేపథ్యంలో ఒక్కసారి తెల్లవారుజామున ఈరోజు గుండెపోటుతో మృతి చెందినటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి కుటుంబ సభ్యులను అయితే ఇటు సానుభూతి తెలపడంతో పాటు వాళ్ళకు కొంత ధైర్యం కల్పిస్తూ కూడా ఇక్కడ పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి అన్నారు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.